హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి. టుడే స్పెషల్ ఏంటంటే చేపల ఫ్రై అనమాట. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, నేను ఇలా చేపల ముక్కల్ని తీసుకొని బాగా ఫ్రెష్గా కడుక్కున్నానండి. అంటే లెమన్ అండ్ సాల్ట్ వేసుకొని ఇలా ఫ్రెష్గా కడుక్కొని అయితే పెట్టుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నానండి. ఓన్లీ 4 పీసుల వరకే చేసుకుంటున్నాను. మీరు ఎక్కువ చేసుకునేవారైతే ఈ మసాలాలు కొంచెం ఎక్కువగా ప్రిపేర్ చేసుకోండి. నేను ఓన్లీ 4 ముక్కలు కాబట్టి కొంచెం కొంచెం అయితే తీసుకుంటున్నాను. ఒక 1 స్పూను కారం అయితే తీసుకున్నాను, ఒక 1/2 స్పూను సాల్ట్ తీసుకున్నాను, అలాగే ఒక 1 స్పూన్ ధనియా పౌడర్ అయితే తీసుకున్నాను, ఒక చిటికెడు గరం మసాలా తీసుకున్నాను, అలాగే ఇంకొక చిటికెడు మన మిరియాల పొడి తీసుకున్నాను. తర్వాత లెమన్ జ్యూస్ అనమాట, ఒక 1 స్పూన్ లెమన్ జ్యూస్ వేయడం ద్వారా మన ముక్క గట్టిగా వచ్చి చాలా బాగుంటుంది తింటుంటే. అలాగే ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి. పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే బాగా కలుపుకోవాలి. ఈ మసాలా ఇప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కదా, అందుకే ఒక 1/2 స్పూన్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా యాడ్ చేసుకోవడం ద్వారా ఏమీ కాదు, మన ముక్కకైతే చాలా మంచిగా పడుతుంది అనమాట. గట్టిగా ఉంటే ముక్కకు పట్టకుండా ఆయిల్లో వేసినప్పుడు ఇలా వస్తుంది కాబట్టి ఇలా ఒక 1/2 స్పూన్ అంతే, ఎక్కువ కాకుండా కొంచెం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. మసాలా అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు మన ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా, వాటికి మొత్తం పట్టించాలి. కొంచెం కూడా గ్యాప్ లేకుండా ఈ మసాలా మొత్తం ముక్కలకి బాగా పట్టించాలి. చూడండి, నేనైతే ఏ విధంగా మొత్తం పట్టిస్తున్నానో ఆ విధంగా మొత్తం ముక్కలకన్నిటికీ పట్టించుకోవాలి. చూడండి, అన్నీ ఇలా పట్టించి పక్కన పెట్టాలి. ఇప్పుడు గ్యాస్ మీద మనము ఎందులో అయితే ఫ్రై చేసుకుంటామో ఆ కడాయి అయితే పెట్టుకోవాలండి. నేనైతే ఒక 1 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. మనకు ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదండి. చూడండి, ఈ ఆయిల్ తోటే మొత్తం ముక్కలన్నీ ఫ్రై అయిపోతాయి మనకి. ఇలా కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వెంటనే టర్న్ చేసుకోకూడదండి. ఎందుకంటే కింద కొంచెం కాలిన తర్వాత మాత్రమే మనము టర్న్ చేసుకోవాలి. వెంటనే మాత్రం టర్న్ చేసుకోవద్దు. దీన్ని మాత్రం సిమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి. ఎందుకంటే మనం హై ఫ్లేమ్లో పెట్టి తొందర కావాలి అనుకుంటే బయట మాత్రం మంచిగా ఫ్రై అవుతుంది, లోపల మాత్రం పచ్చి పచ్చిగా ఉండి తింటుంటే అంతగా టేస్టీగా ఉండదండి. కాబట్టి సిమ్లో పెట్టి మంచిగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచిగా వేయించుకోవాలి ఈ ఫ్రై ముక్కల్ని అయితే. చూడండి, ఒక సైడ్ అయింది కదా, ఇప్పుడు మనం టర్న్ చేసుకోవాలి. ఇలా అటు ఇటు ఇలా టర్న్ చేసుకొని మన ఫ్రై ముక్కల్ని రెడీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే కొంతమంది పిల్లలు పులుసు తినడానికి అంతగా ఇష్టపడరు కదా, అలాంటి వారికి మనం ఇలా చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుందండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అంతే అండి, ఇంకా మనకి ఫ్రై ముక్కలు అయితే రెడీ అయిపోయాయి. దీన్ని సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.